ప్రతి వార్త ప్రజల పక్షం. ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎంఎన్ రావు గోల్డ్ మెడల్ 2021 ఇయర్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగ వేళ పిడిగుద్దుల ఆట. జిల్లాలో ఈ నెల 31 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చలాన్లపై ఇచ్చిన వెసులుబాటును వాహనదారులు కలిపి వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 31 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చలాన్లపై ఇచ్చిన వెసులుబాటును వాహనదారులు వినియోగించుకోగలరు. జిల్లా ప్రజలు మీ యొక్క ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు మరియు లారీలు, 4 చక్రాలు, వివిధ రకాల వాహనాలపై గల పెండింగ్ చలాన్లను 31 మార్చి 2022 వరకు మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ వారు పెండింగ్లో గల ఈ చలాన్లపై ఇచ్చిన వెసులుబాటు డిస్కౌంట్ను వాహనదారులు వినియోగించుకోవాలి. ఎవరికి ఎంత రాయితీ, ఎంత చెల్లించాలి, ఎలా చెల్లించాలి? 2 వీలర్ మరియు 3 వీలర్లకు మీరు 75% రాయితీ పోగా 25% మాత్రమే చెల్లించాలి. ఆర్టీసీ బస్సులకు 70% రాయితీ పోగా 30% మాత్రమే చెల్లించాలి. 4 వీలర్ వాహనాలు మరియు హెవీ వెహికల్స్ 50% రాయితీ పోగా 50% మాత్రమే చెల్లించాలి. ఎక్కడ చెల్లించాలి, ఎలా చెల్లించాలి? తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మీ సేవా కేంద్రాలు మరియు ఆన్లైన్ సేవా కేంద్రాలలో పెండింగ్ చలాన్ను చెల్లించవచ్చు. చెల్లించిన రసీదును విధిగా పొందాలి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ యొక్క ఈ చలాన్ వెబ్ అడ్రస్ http://echallan.tspolice.gov.in/ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వాహనం నెంబర్ ఎంటర్ చేయగానే పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల సంఖ్య, మొత్తం జరిమానాతో పాటు తాజా రాయితీ తర్వాత ఎంత చెల్లించాలనే వివరాలు చూపిస్తాయి. పేమెంట్పై క్లిక్ చేయగానే గేట్వేలు అనగా ఎస్బీఐ ఆన్లైన్, టీ వ్యాలెట్, పేటీఎం మరియు ఇతర బ్యాంకులు తదితర డిజిటల్ వ్యాలెట్లతో పాటు ఇంటర్నెట్ బ్యాంకుల ద్వారా పెండింగ్ ఈ చలాన్లు కట్టుకోవచ్చు. చెల్లించిన చలాన్ల వివరాలను సేవ్ చేసుకోగలరు. ఈ అవకాశం ఈ నెల 31 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పాత చలాన్లు చెల్లించాలని వాహనదారులకు జిల్లా ఎస్పీ రోహిణి తెలిపారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి ఒక విన్నపము. ఇప్పుడు ఈ చలాన్లు అంటే ఫైన్లు ఎక్కడెక్కడ ఏ వెహికల్కు పడిందో దానికోసం మనము డిస్కౌంట్ ఇస్తున్నాము. దాన్ని వాడుకొని ఆ ఫైన్లో కట్టుకొని ఈ ఇప్పుడే క్లోజ్ చేపించడం మంచిది. ఈ ఫైన్లు కట్టేయడానికి డిస్కౌంట్స్ ఈ మార్చ్ 31 వరకే ఉన్నాయి. ఇప్పుడు కట్టిపిస్తే మీకు చాలా డిస్కౌంట్స్ ఇచ్చినాము. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే, లైక్ మీ బండి పైన ఫైన్లు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలి, లేదంటే ఎలా కట్టుకోవాలని తెలుసుకోవాలంటే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చు, లేదంటే మీ సేవా సెంటర్కి వెళ్ళొచ్చు, లేదంటే వెబ్సైట్ ఉంది, ఈ చలాన్ను టిఎస్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, ఆ టిఎస్ పోలీస్ వెబ్సైట్ ఉంది, దాంట్లో పోయి తెలుసుకోవచ్చు. దాంట్లో మీకు పేమెంట్ చేయడానికి కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది, యూపీఐ గేట్వే ఉంది. తర్వాత ఈవెన్ మీ సేవా సెంటర్లో పోయి కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు 2 వీలర్ల అందరికీ కూడా మీ చలానాలు ఉంటే, ఏ ట్రాఫిక్ వైలేషన్ కూడా చలానాలు ఉంటే 75% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలా అంటే ఇప్పుడు 100 రూపీస్ ఉన్నాయంటే దాంట్లో మీరు 25 రూపీస్ కడితే మాత్రం సరిపోతుంది. అదే 4 వీలర్స్ తర్వాత హెవీ వెహికల్స్ పైన చలానాలు ఉంటే, ఫైన్లు ఉంటే దానికి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 100 రూపీస్ ఫైన్ ఉంటే మీరు 50 రూపీస్ కడితే సరిపోతుంది. అలాగే ఆర్టీసీ బస్సెస్, పెద్ద బస్సెస్ ఉన్నాయంటే దానికి డిస్కౌంట్ 70% వరకు ఇస్తున్నారు. సో దాంట్లో కూడా సేమ్ 100 రూపీస్ ఉంటే 70 రూపీస్ కట్టడానికి అవసరం లేదు, 30 రూపీస్ కడితే కూడా సరిపోతుంది. సో ఈ అవకాశం వచ్చి మీకు 31 తారీఖు
మార్చ్ నెల వరకే ఉంటది. దాని తర్వాత ఇలాంటి సందర్భాలు దొరకదు. సో ప్రజలందరికీ డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి మనం కోరుకుంటున్నాము, విన్నపం చేస్తున్నాము. ఈ చలానాలు, ఈ ఫైన్లు మొత్తం కట్టిపియండి. మీరు కూడా ఆ బర్డన్ నుంచి మీకు కాపాడుకోవచ్చు. మార్చ్ 31 తర్వాత చేస్తే ఈ డిస్కౌంట్లు దొరకవు. తర్వాత మీకు చాలా ఎక్కువ కట్టియాల్సి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హుంసా గ్రామంలో హోలీ పండుగ వేళ పిడిగుద్దుల ఆట ఆచారంగా కొనసాగింది. హోలీ పండుగ వేళ వింత ఆచారం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగ వేళ పిడిగుద్దుల ఆట ఆచారంగా కొనసాగింది. హోలీ పండుగ ప్రత్యేకత: పొద్దున రంగులతో మొదలుపెట్టి సాయంత్రం పిడిగుద్దుల ఆట ఈ పండుగను ముగించుకొని ఉంటారు. హోలీ అంటే ఎనలేని పండుగ. గ్రామస్తులు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ ఆటలో ఒక యజమాని పాలేరుని కొట్టడం, పాలేరు ఒక యజమానిని కొట్టడం ఇది ఒక వింత ఆచారం. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరుపుకుంటారు. గ్రామంలోని పురుషులందరూ ఒక చోటుకు చేరి పిడుగుద్దులతో గుద్దుకోవడం ఆ గ్రామంలో వింత ఆచారంగా కొనసాగింది. ఈ ఆట 130 ఏళ్ల నుండి కొనసాగుతుంది. ఆట నిర్వహించకపోతే గ్రామానికి అరిష్టమని గ్రామస్తుల నమ్మకం. గతంలో ఆట నిర్వహించకపోతే నీళ్ల ట్యాంకు కూలి అనర్థం చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. హోలీ పండుగ రోజు గ్రామంలోని హనుమాన్ మందిరం కూడలి వద్ద 2 కర్రలు పాతి అటు ఇటు తాళ్లను కడతారు. ఈ తాళ్లకు 2 వైపులా గ్రామంలోని పురుషులు చేరుకొని పిడికిలి బిగించి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. సుమారు 20 నిమిషాల పాటు ఆట కొనసాగుతుంది. ఆట ముగిసిన వెంటనే అలాయి బలాయితో ఒకరినొకరు కరచాలనం చేసుకుంటారు. ఈ ఆటలో గాయపడిన వారు కామదహన బుడదను పూసుకుంటారు. ఎలాంటి గాయమైనా మానిపోతుందని గ్రామస్తుల నమ్మకం. ఆంక్షలు ఉన్నప్పటికీ తమ ఆచారం కొనసాగిస్తామని గ్రామస్తులు గట్టి పట్టుదలతో ఉంటారు. ఆట సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మా హుంసా గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే ఈ హోలీ పండుగ రోజు మనం రంగులాడిన తర్వాత మా హుంసా గ్రామంలో 6 గంటల సమయంలో సాయంత్రం గుద్దులపిడి అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ గుద్దులపిడి అనేది మా తాతల ముత్తాతల నుంచి దాదాపు 300-400 సంవత్సరాల నుంచి కూడా ఆడతారని మనకు తెలుసు. అంటే పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు. అలాగే ఆచారాన్ని మనం కొనసాగిస్తూ వస్తున్నాము. ఈ గుద్దులపిడిలో ఎలాంటి కులాలు మతాలు లేకుండా అన్ని వర్గాలు, అన్ని కుల మత భేదం లేకుండా అన్ని వర్గాలు పాల్గొని ఒకరికొకరు కొట్టుకొని తర్వాత ఇంకా మళ్ళా గుద్దులపిడి అయినాక ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని ఇంటికి పోవడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం తాలూకా గ్రామం మూస. ఈ హోలీ పండుగ ఎందుకంటే తాత ముత్తల నుండి వచ్చిన హోలీ పండుగ ఇది. గత 200 సంవత్సరం క్రితం నుండి ఈ పిడిగుద్దులాట మన మూసలో ఆడదాం. ఆచారం ప్రకారం ఎందుకంటే ఇది తాత ముత్తల నుండి ఆడ గుద్దుల పిడి. ఇది మన కుల మత భేదాలు ఏమీ ఉండదు. ఇంట్లో అందరం కలిసిమెలిసి బాగా ఆడుకుంటాం. 15 నిమిషాల తర్వాత అందరం ఫ్రెండ్లీగా కలిసిమెలిసి ఈ దెబ్బలు తగిన తర్వాత ఇది మన కాముడు బూడిద పెట్టుకుంటే అక్కడ తగ్గిపోతుంది. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి ఏం కాలేదు, ప్రాణనష్టం ఏం కాలేదు. ఇది ఆడుకుంటే ఏమంటే మా ఊరికి హానికరం ఉంటుంది.
జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమూల్యమైన ఆశీస్సులు అందుకున్నారు. పంజాగుట్ట టీఆర్ఎస్ యూత్ లీడర్ ఫయాజ్. జన్మదిన వేడుకల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమూల్యమైన ఆశీస్సులు అందుకున్న పంజాగుట్ట టీఆర్ఎస్ యూత్ లీడర్ ఫయాజ్. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లీడర్ ఫయాజ్ మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రివర్యులు మా డైనమిక్ లీడర్ దీవెనలు అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని, అలాగే అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, అమీర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ హనుమంతరావు మాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచారు అని, నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ జమీర్ బైక్, ముఖురం ఇమ్రాన్, లడ్డు శ్రీధర్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ సికింద్రాబాద్లో ఫార్మసీ చీఫ్ జస్టిస్ ఎంఎన్ రావు గోల్డ్ మెడల్ 2021 ఇయర్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని అతిరథ మహారథుల మధ్య తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్కే భూపతి, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ సికింద్రాబాద్లో ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎంఎన్ రావు గోల్డ్ మెడల్ 2021 ఇయర్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని అతిరథ మహారాధుల మధ్య తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్కే భూపతి, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మరియు సీనియర్ హైకోర్టు జడ్జి ఉజ్వల్ భుయన్, తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ బోర్డు మెంబర్ జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి, ఫార్మర్ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఎంఎన్ రావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎంఎన్ రావు గోల్డ్ మెడల్ 2021 విన్నర్స్ అవార్డును చీఫ్ జస్టిస్ సతీష్ శర్మ చేతుల మీదుగా అవార్డు గ్రహీతలు జూనియర్ సివిల్ జడ్జ్ దీపిక మరియు సాయి కిరణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మాట్లాడుతూ, ఈ అవార్డును జూనియర్ జడ్జ్ దీపిక, సాయి కిరణ్ అందుకోవడం చాలా సంతోషకరమైన విషయమని, ప్రతి ఒక్క జూనియర్ జడ్జెస్ రేపు సీనియర్ జడ్జెస్ అవుతున్నారని, ఇటువంటి అత్యుత్తమైన అవార్డులను జూనియర్ జడ్జెస్ ఇంకా ఎన్నో తీసుకోవాలని ఆశాభావం వ్యక్తపరిచారు. తదుపరి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎంఎన్ రావు మాట్లాడుతూ, ఈ అకాడమీ దేశంలోకెల్లా అత్యుత్తమైన అకాడమీలో ఒకటిగా విరాజిల్లుతుందని, అన్ని సౌకర్యాలతో శిక్షణ పొందే న్యాయమూర్తులకు మెరుగైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సంతోషం వ్యక్తపరిచారు. అనంతరం డైరెక్టర్ భూపతి మరియు అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు వినోద్ కుమార్, కె లక్ష్మణ్, విజయ్ సేన్ రెడ్డి, చల్లా కోదండరాం, అభిషేక్ రెడ్డి, సుమలత, రాధారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ రాధిక, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తేజు కార్తిక్, జ్యుడిషియల్ అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు. Madam Chief Justice, Honorable Judges of the Telangana High Court, Justice Kodandaram, members of Judicial Fraternity, officials of the Academy, ladies and gentlemen. I am too small even to imagine that I should give a message. That's how my role was described. But nonetheless, I would like to say a few words. I am indeed very happy to be here. It is a rare occasion. Perhaps for the first time in the recent times, after my retirement,
I was invited by this academy to be here, present on the occasion of presentation of the medals. హోలీ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన SSBM ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన SSBM ఆధ్వర్యంలో హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది. SSBM జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్ మరియు జాతీయ గౌరవ అధ్యక్షులు శ్రీ భరుపాటి రవిరాజ, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఇమ్మాన్యుయల్, తెలంగాణ రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షులు గాదెపాక అనిల్, రాష్ట్ర నాయకులు శ్రీ మేడి శివ, రాకేష్, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తదితరుల ఆధ్వర్యంలో ఈ యొక్క హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటున్న యావత్ భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ మా SSBM తరఫున హ్యాపీ హోలీ. We are celebrating Holi celebrations at Ravi Advocate గారి ఇంట్లో SSBM గారి గౌరవ నేషనల్ అధ్యక్షుల వారి గృహమందు వారి ఆఫీసు నందు SSBM కార్యకర్తలు మరియు అలాగే కొంగర అనిల్ గారు అడ్వకేట్, హీఈస్ ఫౌండర్ ఆఫ్ SSBM. I myself Emmanuel, SSBM General Secretary, and Anil University SSBM and all representatives of SSBM from Kakatiya University. We are celebrating of Holi. ఈ సందర్భంగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. SSBM తరఫున యావత్ దేశ ప్రజలందరికీ భిన్నత్వంలో ఏకత్వం గల మా భారతీయ సంస్కృతిని చాటడానికి ఇదొక మంచి ప్రతీక. రంగులమయంగా సంతోషం ఆనందం వెదజల్లే విధంగా సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చి ఈ ఆనందాన్ని అందరం పంచుకొని మీకు కూడా మా SSBM తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భీమ్. ఈరోజు మరి జాతీయ గౌరవ అధ్యక్షులు SSBM అడ్వకేట్ భరుపాటి రవిరాజన్న యొక్క గృహంలో హోలీ వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈరోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా సుఖ సంతోషాలతో విరజిల్లుతూ రంగులమయంగా వారి జీవితాలు కొనసాగాలని ఈరోజు అందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు కలిసికట్టుగా జరుపుకున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమానికి అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగలు మరిన్ని జరుపుకోవాలని భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా పండుగల తోటి ఐకమత్యాన్ని సాధించి రాజ్యాధికార దిశ పయనం సాగించాలని కోరుకుంటూ మరి ఈరోజు జరుపుకున్నటువంటి ఈ వేడుకల్లో కాకతీయ యూనివర్సిటీ వచ్చినటువంటి మిత్రులందరికీ మరి జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్ గారికి, ప్రధాన కార్యదర్శి ఇమ్మాన్యుయల్ గారికి, రాష్ట్ర మరియు నాయకులు అయినటువంటి శివ గారికి, ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా మొట్టమొదటిగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన తరఫున మరి మేము అన్ని రకాల ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తాం కాబట్టి అందులో భాగంగా ఈరోజు మరి హోలీ అనేది మేము సెలబ్రేట్ చేస్తున్నామండి. మరి కార్యక్రమంకు ఈరోజు అంటే మా SSBM నేషనల్ హానరబుల్ ప్రెసిడెంట్ మరియు హైకోర్టు న్యాయవాది అయిన శ్రీ భరుపాటి రవిరాజ మా అన్నగారి ఆఫీస్ అంది రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి. మరి అదే రీతిగా నేషనల్ సెక్రటరీ మరి ఇమ్మాన్యుయల్ అన్న గారికి, తర్వాత వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చిన తమ్ముడు అనిల్ తెలంగాణ యూత్ ప్రెసిడెంట్, తర్వాత తమ్ముడు రాకేష్ కాకతీయ యూనివర్సిటీ నుండి వచ్చినట్టు, తర్వాత శివ రాష్ట్ర నాయకులు. మరి ఈరోజు ఇక ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి మీకు అందరికీ కూడా హోలీ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. SSBM వర్ధిల్లాలి. SSBM వర్ధిల్లాలి. బీసీ మైనార్టీల ఐక్యత. బీసీ మైనార్టీల ఐక్యత. బీసీ మైనార్టీల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్. SSBM జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. SSBM జిందాబాద్. జై భీమ్. జై భీమ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎంఎన్ రావు గోల్డ్ మెడల్ 2021 ఇయర్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హుంసా గ్రామంలో హోలీ పండుగ వేళ పిడిగుద్దుల ఆట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.